బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కృష్ణంక్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. మైనంపల్లి హనుమంతరావు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్లపై కృష్ణంక్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని చూసి ఓర్వలేక నోరు పారేసుకుంటున్నారని అన్నారు. రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకులను ఎదుర్కొనే దమ్ము లేక వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లోని మైనంపల్లి హనుమంతరావుకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆయన పట్ల అసభ్యకర రీతిలో మాట్లాడడం సరికాదని అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ఎమ్మెల్యే గణేష్పై అసత్య ఆరోపణలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు మానుకోకపోతే కృషాంక్కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఏదైతే ఈ 8 ఎకరాల భూమి గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ముఖంగా మేమందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు దాని గురించి గతంలో 10-12 సంవత్సరాలు మీరు ఉన్నప్పుడే దాన్ని మీ నాయకుడు కేటీఆర్ గారు 50 కోట్లు తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు క్లియర్ చేసినటువంటి విషయం మీరు అందరూ 6 सब्जेक्ट में पास होना। तो टीआरएस वालों का बीआरएस वालों का पहला सब्जेक्ट एक ही चीज है, झूठ बोलो, लोली करो, सामने वालों को बदनाम करो। तो इससे क्या होगा, पब्लिक देखिए अरे एक सब्जेक्ट में पुकारा, लेकिन हमारे श्री गणेश एमएलए 6 के 6 सब्जेक्ट में पास हो रहे हैं। 6 के 6 सब्जेक्ट में पब्लिक का काम कर रहे हैं, पब्लिक में है, जो भी हो रहा है जैसा भी हो रहा है देर से काम होगा। लेकिन आइंदा से बीआरएस के लीडरों को ये वार्निंग है, कांग्रेस पार्टी की तरफ से, कंटोनमेंट के लीडर्स की तरफ से, आइंदा से ऐसे फेक एलिगेशन लगाएंगे तो तुम लोगों को इसके नतीजे बहुत बुरे भुगतने पड़ेंगे। ఆయన ఏమైనా సరే ఆయన కాలి గోటికి సరిపోరు. మీరు ఎవరు బరాబర్ చెప్తున్నారు. నేను ఆయన కాలి గోరు, చిన్న గోరు కూడా ఎవ్వరు సరిపోడు. ఏదో మాట్లాడితే ఆయన టార్గెట్ చేస్తే పెద్ద లీడర్లు అవుతున్నా, పెద్ద లీడర్ అవుతా అనుకుంటారేమో. మీరు ఎన్నటి కారు ఇంకా లోపలికే పోతారు. గుర్తుపెట్టుకోండి, మీరు రేపు రోడ్ల మీద తిరగాలంటే కూడా డుక్కు 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 అంటది. మైనంపల్లిని ఏమైతే వార్న్ చేసినా, మైనంపల్లిని ఏమైనా దిగినా మీరు రోడ్ల మీద తిరగాలంటే భయమయ్య ఏమైతేనే తిరగాలి తప్ప ఆయన టార్గెట్ చేసిన, ఆయన మాట్లాడినా మాత్రం మేము ఎవరం ఊరుకోము. ఈ రోజుతో చాలించుకోండి. ఆ భూమి విషయంలో మైనంపల్లికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన లాగొద్దు, ఆయన మీద అవాకులు చవాకులు పేలొద్దని చెప్పేసి ఆయన అభిమానులుగా, ఆయన ఫాలోవర్స్గా, ఆయన పార్టీ కార్యకర్తలుగా మేము ఈరోజు మీకు ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తున్నాం, మీకు హెచ్చరిస్తున్నాం. మరొకసారి పునరావృతం అయితే మాత్రం బాగుండదని చెప్పేసి ఈ పాత్రికేయ మీటింగ్లో నేను హెచ్చరిస్తున్నాను.